ఎండాకాలం పూర్తి స్థాయిలో రాకముందే రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. దీంతో పంటలకు తాగునీటికి ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం హర్కాయి గిరిజన మారుమూల గ్రామంలోని ప్రజలు త్రాగునీటి కోసం 6 కిలోమీటర్లు ఎడ్ల బండితో మంచినీళ్లు తెచ్చుకుని కాలం వెళ్లదీస్తున్నారు. హర్కాయి గ్రామంలో ఒకే చేతి పంపు ఉండగా పక్కనున్న గ్రామ ప్రజలు కూడా ఇదే చేతి పంపును వాడుకోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. పేరు కళావతి. నీళ్ళు లేదు సార్. 2 ఊరికి ఒకటే బోరింగ్. బాగా దూరంకి వెళ్ళి తీసుకురావాలి. కచరం పోతాం అటు దామన్గూడకాయ దూరంకి వెళ్ళి మేము తీసుకురావాలి. ఇక్కడ అంటే 1 గంట సేపు ఉండాలి ఒక బిందెకి. ఏదైనా బోరు విప్పించండి సార్, దయచేసి మీరన్నా చెప్పండి గవర్నమెంట్కి. బజరత్నూర్ మండల్ అరకాయి. మాకు నీళ్ళ బాగా పరిశ్రమ ఉన్నది. ఇక్కడ లైన్ నిలబడుతుంది. మాకు ఎట్లన్నా కానీ సార్ మాకు బోర్ కావాలి. మాకు నీళ్ళ బాగా ఇబ్బంది ఉన్నది. నీళ్ళ కోసం 2 గంటలు 3 గంటలు కూర్చుండ పడుతుంది. మళ్ళీ నిద్ర సుఖ మాకు ఉండదు. నీళ్ళకి బాగా ఇబ్బంది సార్. మాకు ఎట్లన్నా కానీ మీకు నమస్కారం చేసి చెప్తున్నా, మాకు బోర్ కావాలా సార్. మాది బైరన్నూరు మండలంలోని మారుమూల గ్రామం మారకాయ. మాకు తాగునీటి సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. 2 ఊర్లకు కలిసి 90 ఇండ్లు ఉన్నాయి. 90 ఇండ్లకు ఒకటే బోరు బావి ఉంది. అందులో రాత్రి 3 అనక 4 అనక నిద్ర లేచి నీళ్ళ కొరకు వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, కానీ అవి గిట్ట రాకపోతే మేము 6 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని కొద్దిగా మా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాం.